పాండు 18 ఇయర్స్ దాటిన వారికి వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి కదా కోవిన్లో. డీటెయిల్స్ ఏంటి? బాగానే సైట్ పనిచేస్తోందా? రిజిస్ట్రేషన్స్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నట్లేనా? యాక్చువల్గా ఇప్పుడు 4 o'clock నుంచి ఓపెన్ అవుతుంది సౌజన్య. కేంద్ర ప్రభుత్వం చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 4 గంటల నుంచి ఇవాళ నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. కానీ దీనికంటే ముందే మనం చూసాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఉదయం ఒక క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు 150 రూపాయల చొప్పున వ్యాక్సిన్ తయారు చేసే 2 వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీల నుంచి కొనుగోలు చేసే వ్యాక్సిన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగా సరఫరా చేస్తున్నాం. ఆ ఉచితంగా సరఫరా చేసే వ్యాక్సిన్ని 45 ఏళ్ళ పైబడిన ఉన్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వెయ్యాలి. అంతకు వయసు లోపున్న వాళ్ళకి ఆ వ్యాక్సిన్ వాడుకోకూడదు. ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఏదైతే 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఎవరైతే వ్యాక్సిన్ వేసుకుంటారో ఆ వ్యాక్సిన్ వేసుకునేదన్నీ కూడా ఎంతైతే ఏ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారో ఆ జనాభాకు వ్యాక్సిన్ వేయాలంటే 2 డోసులకు అవసరమైన ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కంపెనీలకు చెల్లించి తీసుకోవాలి అన్నది చాలా క్లియర్గా క్లారిటీ ఇవాళ ఉదయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం డైరెక్టర్ హెల్త్ మన రాష్ట్రానికి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూడా ఆయన చెప్పింది ఏంటంటే May 1 నుంచి వ్యాక్సిన్ మేము వేస్తాము. వ్యాక్సిన్ వేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యింది, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఆయన విషయం ఏంటంటే విధి విధానాలు ఇప్పటివరకు ఎట్లా ఉంటాయి, గైడ్ లైన్స్ అన్నది ఇంకా మేము ప్రిపేర్ 1-2 రోజుల్లో వెల్లడిస్తామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 15 రోజులు ఎప్పుడైతే 18 ఏళ్లకు పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వెయ్యాలి అది అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిందో అప్పుడు క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి అనుగుణంగా గైడ్ లైన్స్ తయారు చేసుకోండి అన్నది. కానీ దాన్ని లెక్కలోకి తీసుకుంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రిపేర్డ్నెస్ లేదు అన్నది చాలా క్లియర్గా మనకు శ్రీనివాసరావు మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన జనాభా ఎంత 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఉన్నది సెన్సెస్ లెక్కలు ఉన్నాయి. దానికి ఒక 0.5% అటు ఇటుగా ఉండొచ్చు. కానీ దాని విషయంలో ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎన్ని డోసులు 18 ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం 3 కోట్ల మంది పైగా జనాభా ఉన్నారన్నారు. 3 కోట్ల డోసులు అంటే 2 డోసులు వేసుకుంటే 6 కోట్ల డోసులు అవసరం అవుతుంది వ్యాక్సిన్. అది కోవాక్స్ అంటే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొంటారా, భారత్ బయోటెక్ నుంచి కొంటారా ఇది అన్నది ఖచ్చితంగా ఈ 18-40 ఏళ్ళు వేసే ఏదైతే 3 కోట్ల మందికి ఉంటుందో అది రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ చెప్పింది ఏంటంటే మొత్తంగా దీనికి అయ్యే ఖర్చు సుమారు 2,000 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని 2,100 కోట్లు ఖర్చు అవుతుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నది. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి, మీరు గైడ్ లైన్స్ తయారు చేసుకోండి అన్న దాని మీద ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్ నోట్లో మాట్లాడుతూ మేము దీన్ని ఉచితంగా ఇస్తాం అందరికీ అన్నారు. ఇవాళ డైరెక్టర్ మాట్లాడుతూ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, 1-2 రోజుల్లో తయారు చేస్తామన్నారు. ఇంకొక పక్క ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అందులో మీ పేర్లు నమోదు చేసుకోండి, మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, ఆధార్ కార్డు, తర్వాత మీ పేర్లు, ఏజు, ఇవన్నీ ప్రూఫ్స్ దానికి సంబంధించినవి దాన్ని అప్లోడ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందన్న విషయాన్ని ఇప్పుడే ఇవ్వలేము, తర్వాత ఇస్తామన్నారు. సో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ప్రిపేర్డ్నెస్ లేదు. ఇప్పటి వరకు కూడా ఒక విషయాన్ని మీడియా అంటే డైరెక్ట్ శ్రీనివాసరావుని కాంటాక్ట్ చేసి అడగడంలో ఇప్పటి వరకు ఏమన్నా ప్రపోజల్ మీరు పెట్టారా, వ్యాక్సిన్ మేకింగ్ కంపెనీస్ తయారు చేసే కంపెనీలకి ప్రస్తుతం 2 కంపెనీలు ఇస్తున్నాయి, ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే, భారత్ బయోటెక్ మన దగ్గర ఉన్నది. ఆ విషయంలో ఏమన్నా ప్రపోజల్ ఇచ్చారా? 3 కోట్లకు సంబంధించి దశల వారీగా ఫేజ్డ్ వైజ్గా ఇన్ని డోసులు మాకు కావాలి అన్న దాని మీద కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇంకా ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు తప్ప కనీసం మేము ఇంత అడిగాము, ఈ లోపు వచ్చే అవకాశం ఉంది, దీన్ని బట్టి మేము వ్యాక్సినేషన్ చేస్తాము అన్న దాని మీద ఇప్పటి వరకు ఆయనక క్లారిటీ ఇవ్వలేదు సౌజన్య. పాండు May 1 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి కేంద్రం అయితే చెప్పింది. ఎట్ ద సేమ్ టైం కేంద్రం ఇస్తున్నది ఓన్లీ 45+ వాళ్ళకి వాడాలి అని చెప్పింది. ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం DH చెప్పిన దాని ప్రకారం కూడా ఏ కంపెనీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డర్ పెట్టలేదు ఇప్పటిదాకా మాకు ఇన్ని డోసులు కావాలి అని చెప్పి. సో మరి May 1 నుంచి 18+ వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది అసలు స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయా?
అసలు మే ఫస్ట్ విషయాన్ని మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వాల్సిన ఆన్గోయింగ్ ప్రాసెస్కి సంబంధించిన పరిస్థితే దారుణంగా ఉంది. ఆయనే స్వయంగా ఇవాళ డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు ఒప్పుకున్నారు. కేవలం ఒక్క రోజుకు సరిపోయిన వ్యాక్సిన్ మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉంది అన్నది. అంటే 45 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వరకు చేసింది 41 లక్షకు పైగా మందికి వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు. అందులో ఫస్ట్ డోస్ ఎంతమందికి ఇచ్చారు, సెకండ్ డోస్ ఇంకా ఎంతమందికి ఆల్రెడీ 2 డోసులు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఓన్లీ ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారన్న దాని మీద కూడా ఇప్పటి వరకు క్లారిటీ ఆయన దగ్గర లేనట్టుగా ఆయన మాట్లాడిన తీరును బట్టి తెలుస్తోంది. సో ఆల్రెడీ మిస్యూజ్ అవుతోంది. దాని వేస్టేజ్ కింద వ్యాక్సిన్ అత్యధికంగా వేస్ట్ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది అన్నది కేంద్ర ప్రభుత్వం మొన్న ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. సో దాని ప్రకారం చూస్తే చాలామంది కూడా ఎవరైతే 45 పైబడి ఉండే వాళ్ళు అర్హులైన వాళ్ళకి కాకుండా ఎవరైతే సిఫార్సు చేశారో ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా లోపాయికారిగా 45 ఏళ్ళ కింద ఉండే యూత్ అంటే దాదాపు 18, 22, 23 ఏళ్ళ వయసులో ఉన్న వారు కూడా వ్యాక్సిన్ వేసినట్టుగా చాలా చోట్ల కూడా తెలిసింది. సో దాని ప్రకారంగా చూస్తే ఇప్పటికి 45 పైబడిన వాళ్ళు దాదాపు సుమారు కోటి 10 లక్షల మంది ఉండే సెన్సెస్ ప్రకారం కొద్దిగా అటు ఇటుగా పూర్తిగా కరెక్ట్గా క్లారిటీ అన్నది మనకు, ఎందుకంటే ఎప్పటికప్పుడు సెన్సెస్ అనేది మన దగ్గర ఉన్న డీటెయిల్స్ పాతాయి. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా తీసుకుంటే సుమారు కోటి పైన, అంటే ఇప్పటి వరకు అబోవ్ 45 ఉన్న వాళ్ళందరికీ వేసింది మాత్రం చాలా తక్కువ. ఈవెన్ 50% కూడా వ్యాక్సినేషన్ కాలేదు వాళ్ళందరికీ. దాంట్లో ఒక 10-20% మాత్రమే ప్రస్తుతం సెకండ్ డోస్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకోలేదు. సో ఆ లెక్కను తీసుకుంటే దాదాపు ఇప్పుడున్న దాంట్లో దాదాపు 1.5 కోటి పైగా డోసులు కేవలం 45 పైబడిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి అదే అవసరం అవుతుంది. ఆ విషయంలోనే ప్రభుత్వం ఇంకా దానికి సంబంధించిన వ్యాక్సిన్ ఎంత వస్తుంది, ఎంత కావాలి, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వట్లేదు అంటున్నారు, మరోపక్క కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఎంత కావాలన్న ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తుగా రాలేదు. ఏ రాష్ట్రం ముందిస్తే దాని ప్రయారిటీ ప్రకారంగా ఆ రాష్ట్రానికి మేము పంపిస్తున్నామన్నారు. కేసుల పరంగా తీవ్రత తక్కువగా ఉంది కాబట్టి కేసుల తీవ్రత ఎక్కువ ఉన్న రాష్ట్రాలకి ముందుగా సప్లై చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్లారిటీ కొరబడినట్టుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ముందు ప్రిపేర్డ్నెస్ లేకపోవడమే దాన్ని కొద్దిగా అంటే అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోకపోవడంలో విఫలమైన కారణంగానే ఇప్పటివరకు ఆల్రెడీ 45 ఏజ్ ఉన్న వాళ్ళ వ్యాక్సినేషన్లోనే చాలా ఇబ్బందులు ప్రస్తుతం ఉన్నాయి. మనం చూస్తున్నాం చాలా వ్యాక్సినేషన్ సెంటర్లో 45 పైబడిన వాళ్ళు ఫస్ట్ డోస్ కోసం వచ్చిన వాళ్ళకి లేదని వాపసు పంపిస్తున్నారు. కేవలం సెకండ్ డోస్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే గత 2 రోజుల నుంచి ఇస్తున్నట్టుగా చాలా సెంటర్ల నుంచి వచ్చింది. మనం అక్కడ ఫీల్డ్ విజిట్లో మన రిపోర్టర్స్ వెళ్ళిన చోట కూడా చాలామంది కూడా ఎక్స్ప్రెస్ చేసి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు, మీరు మళ్ళీ రండి అన్నది. ఎప్పుడు రావాలి అన్న విషయం కూడా క్లారిటీ ఇవ్వట్లేదు కింద గ్రౌండ్ ఎవరైతే వ్యాక్సినేషన్ చేస్తున్నారో స్టాఫ్. సో దాన్ని బట్టి 45 ఏళ్ళ పైబడిన వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయడంలో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో అది దృష్టిలో పెట్టుకుంటే రేపు మే 1 నుంచి ఒకవేళ వ్యాక్సినేషన్ ఇవ్వాలి అంటే ఇప్పటికే ఆన్ హ్యాండ్గా వ్యాక్సినేషన్ ఉండాలి. తర్వాత ఇప్పటి నుంచే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెట్టుకుంటే ఎక్కడైతే, ఎందుకంటే ఇప్పుడున్న సెంటర్లు కేవలం 45 ఏళ్ళ పైబడిన వారి సంఖ్యకు అనుగుణంగానే పెట్టారు. సో రేపు పొద్దున 18 ఏళ్ళు దాటిన 3 కోట్ల మంది దాదాపు 45 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఒకవేళ వ్యాక్సినేషన్ సెంటర్కి వస్తే ప్రస్తుతం ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లకి దాదాపు 4 నుంచి 5 రేట్ల వ్యాక్సినేషన్ సెంటర్లు పెంచితే కానీ వ్యాక్సినేషన్ సరిపోదు. ఎందుకంటే ఒక సెంటర్లో ప్రభుత్వం నిర్ణయించిన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కేవలం 200 నుంచి 250 మందికి మాత్రమే ఒక రోజు ఇవ్వాలి. ఎందుకంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అతను తీసుకున్న వ్యక్తి ఆ వ్యాక్సినేషన్ సెంటర్లో ఉండాలి. ఏదంటే అది గైడ్లైన్స్ ప్రకారంగా ఉంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినా రియాక్షన్ వచ్చినా ఉంటుంది కాబట్టి. సో అక్కడ తర్వాత మొబిలిటీ అన్నది చాలామంది గుమిగూడే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫేజ్డ్ వైజ్గా వాళ్ళని అలో చేయాలి. సో ఈ లెక్కలోకి తీసుకుంటే 200 నుంచి 250 మందికి మాత్రమే ఒక సెంటర్లో వ్యాక్సిన్ చేసేది ఒక రోజుకు మాత్రమే ఉంటుంది. ఆ లెక్కలో తీసుకుంటే 18 నుంచి 45 ఏళ్ళ వయసున్న 3 కోట్ల మందికి ఇవ్వాలంటే ఫేజ్డ్ మేనర్లుగా ఇవ్వాలి. ఫేజ్డ్ మేనర్లో ఇప్పటివరకు కేంద్రం గైడ్లైన్స్ తయారు చేసుకోమని ఏంటంటే ప్రయారిటీ బేసిస్. ముందు నార్మల్గా 45 ఏళ్ళు ఇచ్చినప్పుడు లేదంటే అంతకుముందు
సీనియర్ సిటిజన్స్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కోమార్బిడిటీ ఎవరికైతే ఇమీడియట్గా వ్యాక్సిన్ అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏమీ లేని వాళ్ళకి నార్మల్గా ఉండే వాళ్ళకి ఇవ్వాలి అన్నది. సో ఈ ఏజ్ గ్రూప్లో కూడా ఇట్లాంటి వాళ్ళకు ఉంటుంది బీపీ, కోమార్బిడిటీ, తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ప్రయారిటైజ్ ఎట్లా చేస్తారనే దాని మీద ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ కసరత్తు చేసినట్టు, మన స్టేట్ గవర్నమెంట్ కసరత్తు చేసినట్టుగా ఎక్కడ కూడా కనపడలేదు. ఆ విషయంలో ఒకవేళ ఉండుంటే ఖచ్చితంగా డైరెక్టర్ హెల్త్ ఇప్పటివరకు చెప్పి ఉండేవాడు. సో ఆయన చెప్పలేదంటే దాని మీద నుంచి ప్రభుత్వం నుంచి గైడ్లైన్స్ లేదు. సిఎస్ దీని మీద రివ్యూ చేయాలి. సిఎస్ కేవలం ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే ఒక కంపెనీ, భారత్ బయోటెక్ కంపెనీని పిలిచి మాత్రమే మాట్లాడాడు. అది మాట్లాడడంలో వ్యాక్సిన్ ఎన్ని డోసులు కావాలని అడిగాడు అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత ఎంత ఇస్తారన్న దాని మీద క్లారిటీ లేదు. సో ఇది దృష్టిలో పెట్టుకుంటే లేదు. రెండోది ఆల్రెడీ 2 డిస్పారిటీస్ ఉన్నాయి. ఇప్పటికే ఇచ్చింది భారత్ బయోటెక్ ఏమో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే 400 రూపాయలు ఛార్జ్ చేస్తాం, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైనా కావాలంటే 600 రూపాయలని. అదే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చెప్పింది. భారత్ బయోటెక్ చెప్పింది ఏంటంటే 600 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి సప్లై చేస్తాం, 1200 రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తామన్నారు. సో ఈ ఇన్వాల్వ్మెంట్ అన్నది ప్రైవేట్ హాస్పిటల్స్ని ఏ విధంగా ఇన్వాల్వ్ చేస్తారన్న దాని మీద కూడా సెంట్రల్ లేదు. దానికి కావాల్సింది వాళ్ళు కొని వేసుకుంటారా, ఒకవేళ డబ్బులు పెట్టుకొని వేసుకునే వాళ్ళు ఉంటారా, లేకుంటే మొత్తంగా ప్రజలు ఇంత డబ్బు కట్టి తీసుకోండి అన్న దాని మీద. ప్రభుత్వంలో ఉచితంగా 18 నుంచి 45 మందికి ఎంతమందికి ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే సెంటర్స్ ఏర్పాటు చేస్తారో అందులో ఎంతమందికి ఇవ్వగలరు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రస్తుతం ఫ్రీగా ఉన్న వ్యాక్సిన్ 150 రూపాయలు ఏదైతే ఉందో కాస్ట్ తీసుకొని వేస్తున్నారో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ కింద 100 రూపాయలు కూడా డిసైడ్ చేశారు. అంటే 250 రూపాయలు. కొన్ని హాస్పిటల్ 150కి ఇస్తున్నాయి, కొన్ని హాస్పిటల్స్ 250 రూపాయలకి ఇస్తున్నాయి. సో ఈ లెక్కను తీసుకుంటే ఇప్పటివరకు ఎన్ని సెంటర్స్ అవసరమవుతాయి, ప్రభుత్వ సేవలు, ప్రభుత్వ సెంటర్స్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు, లేదు ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంతమంది ఉపయోగించుకుంటారన్న ప్రణాళిక లేనప్పుడు ఖచ్చితంగా ఇది చాలా కష్టం అవుతుంది ప్రాసెస్. ఈ లెక్కలో తీసుకుంటే 1 మే నుంచి మన దగ్గర వ్యాక్సినేషన్ 18 ఏళ్ళకు పైబడి ఉండే వాళ్ళకు మొదలయ్యే ఛాన్స్ మాత్రం కనపడలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ ఎంత ఉంది, ఎంత కావాలన్న దాని మీద లేనప్పుడు అది ఇవాళ నుంచి మొదలు పెట్టకపోతే ఇవాళ ఇంకొక 3-4 రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావాలి. సో ఇప్పటికే వ్యాక్సినేషన్ ఆన్ హ్యాండ్ లేకపోతే రేపు పొద్దున ఎంత వస్తుంది, తర్వాత మొత్తంగా ఉన్నదే 45 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి వాళ్ళ సంఖ్యను బట్టి కేవలం 1 రోజు స్టాక్ మాత్రమే ఉందని చెప్పారు. సో ఈ లెక్కలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఇది పాసిబిలిటీ అయ్యేట్టుగా మాత్రం కనపట్లేదు. మేబీ ఆయన 2 రోజులు అన్నారు, 2 రోజుల తర్వాత వచ్చి దాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సౌజన్య పాండు, అలాగే ఎప్పుడైతే కేంద్రం మే 1 నుంచి 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరికీ ఇస్తామని చెప్పిందో వెంటనే ప్రతి రాష్ట్రం కూడా పోటీ పడి మేము ఫ్రీగా ఇస్తాం అని చెప్పి అనౌన్స్ చేసిన సిచ్యుయేషన్. సరే, మన రాష్ట్రం ఇంకా ఆర్డర్ పెట్టలా. ఏ రాష్ట్రమైనా సరే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రమైనా ఈ మ్యానుఫ్యాక్చరర్స్తో, ఈ వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్తో ఏమైనా మాట్లాడాయా, ఏమైనా ఆర్డర్ పెట్టుకున్న ఇన్స్టెన్స్ ఏమైనా ఉందా? సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంబంధించిన సమాచారం అయితే మన దగ్గర వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఏదైతే బాగా ప్రొడ్యూస్ చేస్తుందో ప్రస్తుతం వ్యాక్సినేషన్ దీంట్లో ఫుల్ ప్లెజ్డ్గా వాళ్ళ దగ్గర వ్యాక్సినేషన్ చేస్తుంది. మొత్తం కూడా వాళ్ళకి కేంద్రం నుంచి వచ్చింది, ఎక్స్పోర్ట్ ఆప్ చేయండి, స్టేట్ అంటే దేశానికి సంబంధించిన అవసరాలు తీరిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయండి అన్నది వాళ్ళకి క్లియర్ గైడ్లైన్స్ ఉంది. దాంట్లో ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే తమను సంప్రదించాయి, ఎన్ని డోసులు కావాలి ఏంటి అన్నది వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. మేము ఎవరైతే ముందస్తుగా మాకు ఆర్డర్ ఇచ్చి దానికి సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం డబ్బులు ఒకవేళ పేమెంట్ చేసి అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం, 6 లెక్కగా ఇస్తామని చెప్పారు. ఏ రాష్ట్రాలు ఇచ్చినన్న దాని మీద వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మాత్రం చెప్పింది ఏంటంటే 6 రాష్ట్రాలు ఆల్రెడీ సీరంతో మాట్లాడాయి. దాంట్లో ముఖ్యంగా మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, తర్వాత కేరళ ఉంది. ఈ దాదాపు ఇంకొక 3 రాష్ట్రాలని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు. మన రాష్ట్రానికి సంబంధించో మన పక్క రాష్ట్రమైన ఏపీకి సంబంధించిన విషయం అయితే వాళ్ళు చెప్పలేదు. కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే సంప్రదింపులు ఉన్నాయి, అది నెగోషియేషన్ అవుతున్నాయి. ప్రైస్ ఆల్రెడీ ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి కావాలంటే ఇమీడియట్గా మేము వ్యాక్సిన్ డిస్పాచ్ చేస్తామని అన్నారు. సో ఈ లెక్కలో తీసుకుంటే ఏ రాష్ట్రం కూడా మే 1 నుంచి చేస్తుందా అన్నది కొంచెం డౌట్ఫుల్గానే కనపడుతుంది. సౌజన్య. రైట్ పాండు, థ్యాంక్ యూ.